కర్నూలు జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లను మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కర్నూలు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రస్తుతం మనం నంద్యాలలో ఉన్నాం. నంద్యాలలో ఇప్పటికే నంద్యాలతో పాటు నంద్యాల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇప్పటికే సిబ్బంది మొత్తం చేరుకున్నారు. దీంతో పాటు కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనూ ఇప్పటికే మొత్తం సిబ్బంది అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. 6 గంటల తర్వాత 7 గంటల నుంచి ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కనీసం పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కూడా లేవన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మనతో పాటు కొంతమంది అధికారులు ఉన్నారు. పిఓ జానకిరామ్ గారు, సార్ మీరు చెప్పండి, ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? ఇక్కడ రూమ్లో వచ్చేసి లైటింగ్ ఫ్యాన్ లేవు సార్. లైటింగ్ అయితే ఉంది, ఫ్యాన్ లేవు. ముఖ్యంగా మనం వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ కావడానికి వాటర్ సౌకర్యం లేదు సార్. బాత్రూమ్ ఫెసిలిటీస్ వాటర్ అవన్నీ లేవు. ముఖ్యంగా ఈ రూమ్లో వచ్చేసి పోలింగ్ బూత్ లోపల వచ్చేసి చాలా డస్ట్ ఎక్కువ ఉంది సార్. క్లీన్ చేయించలేదు. తర్వాత అక్కడ మేము రూమ్ లోపల వచ్చేసి పార్టీకి సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయి సార్. అక్కడ టీడీపీ అని, వైసీపీ అని రకరకాలుగా పేర్లు, మరి ఎవరు రాసేవారో అర్థం కావట్లేదు. మరి అవన్నీ ఉండడం వల్ల మేము పోలింగ్ నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మరి అవి తీపిచ్చేస్తే మనకు బాగుంటుందని చెప్పేసి, ముఖ్యంగా మాకు పొద్దున్న లేస్తేనే మేము అర్లీగా లేచి రెడీ కావాలి కాబట్టి మాకు వాటర్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ మేము ఏర్పాటు చేస్తే మేము దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఇక్కడ మీరు ఇప్పటికే వచ్చారు, ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇక్కడే నంద్యాల పట్టణంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లాంటి? సార్, నంద్యాల పట్టణంలో మామూలుగా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది టౌన్ కాబట్టి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి సార్. మరి రూమ్ సరిగా లేదు. కంపల్సరీగా ఇప్పుడు వీవీప్యాట్ కొత్తగా వచ్చింది, ఈవీఎం ఉంది, దానికి కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఖచ్చితంగా 4 టేబుల్స్ ఉండాలి. కనీసం 2 టేబుల్స్ మాత్రమే పెట్టారు, అవి సరిగా లేవు. తర్వాత డెస్కులు పెట్టారు కానీ అవి ఎందుకు ఉపయోగపడేటట్లు లేవు. కిందంతా డస్ట్ ఉంది. ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ అసలు లేదు. లోపల ఎక్కడ చూసినా కూడా టీడీపీ, వైసీపీ అని ముఖ్యంగా రాసిపెట్టి ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సెక్టరల్ ఆఫీసర్లు కానీ, తహసీల్దార్ కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే దాదాపు నెల రోజుల నుంచి ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా మా ప్రభుత్వ పాఠశాలలో 2 ఫ్యాన్లు, 1 లైట్ తప్పనిసరిగా వేయాలి. వేయకపోతే మెమోస్ ఇస్తామని మా హెచ్ఎంసీ అందరినీ ఎంటబడి మరీ వేయించినారు. మరి ఇక్కడ టౌన్లో ఫ్యాన్లు లేకుండా గది ఏర్పాటు చేయడం, మరియు అది పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో అధికారులు ఆలోచించాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏ విధంగా డ్యూటీ చేయాలో మరి వాళ్ళు ఆలోచించి, మాకు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ ఉదయం లేస్తాను మేము శుభ్రంగా స్నానం చేసుకోవడానికి అవన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ తరఫున మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అధికారుల ఆవేదన. కనీసం మంచినీళ్లు కానీ లేకపోతే స్నానానికి నీళ్లు కానీ ఇట్లాంటివి ఏవీ లేవని చెప్పి వారు ఆవేదన చెందుతున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 3780 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 27,000 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. వీరందరూ కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎట్లాంటి ఈ కర్నూలు జిల్లా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న జిల్లా కావడంతో ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా, కేంద్ర అదనపు బలగాలు కానీ లేదంటే కర్ణాటక నుంచి వచ్చినటువంటి బలగాలు కానీ ఈ బందోబస్తు చర్యల్లో పాల్గొంటున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటలకే తాము సిద్ధంగా ఉంటామని చెప్పి ఓటర్లందరూ కూడా 7 గంటల నుంచి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.